UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఓకే. ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే హ్మ్. ఈ రోజుల్లో ఒక అమ్మాయి నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటా ఒక అబ్బాయికి? హ్మ్. అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీసా? హుహు. హ్మ్. అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్. అమ్మాయి అందరి మైండ్ ఆ సెట్ అమ్మాయిలకి ఒకటే తెలుస్తాయి ఉండదు అంటావా? కదా! ఇప్పుడు మీరేం అడిగారు లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక యెస్. అబ్బాయికి నచ్చడానికి? అందరు ఇప్పుడు అబ్బాయిల నాకు మైండ్ సెట్ నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలని అడుగు డైరెక్ట్‌గా చెప్తే. అందరు అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు. హ్మ్. అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలీదు. హ్మ్. అన్లెస్ మనం పర్సనల్‌గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో. ఓకే. అలా ఉన్న జర్నీలో తెలుస్తది కదా! లైక్ హ్మ్. వీడికి ఏం కావాలి? ఏం నచ్చుతుంది? హ్మ్. సో మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు. అది అమ్మాయిలకి బేసిక్‌గా. చేయకుండా అసలు ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్‌లో ఏ దిక్కు ఉంటలేదు. సో ఓకే. క్లారిటీగా సో ఉందా? జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్‌లో వచ్చే వాళ్ళతో ఏముంటది? చాలా ఏం తెలుస్తది? సైలెంట్‌గా, పద్ధతిగా మాట్లాడుతున్నావు. నీ హ్మ్. రియాలిటీ అదేనా? నేను ఇలాగే లేకపోతే అదే ఏమైనా నటిస్తానురా? నేను ఏం యాక్ట్ చేశా నేను ఇలానే ఉంటా. హ్మ్. ఇప్పుడు కామన్‌గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను. హ్మ్. బట్ కొంతమంది ఉంటారు. మన జోన్ అనుకునే వాళ్ళు. హ్మ్. వాళ్ళ దగ్గర మాత్రం గోల చేస్తాను. ఇప్పుడు ఆ జోన్‌లోకి రావాలైతే. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. మోర్ ఎక్స్‌పెక్ట్ చేశా. వచ్చి ఇంత పద్ధతిగా కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ అదే చేస్తుంటే చెప్తున్నా. ఇప్పుడు నా జోన్‌లో ఉన్నారు హ్మ్. అన్న వాళ్ళతో నేనెంత కంఫర్ట్‌గా ఉంటా. లైక్ నా గురించి మొత్తం ఏ టు జెడ్ తెలిసిన వాళ్ళు. వాళ్ళ గురించి నాకు తెలుసు హ్మ్. అన్నప్పుడు నాకు నచ్చినట్టు ఉండగలను. ఓకే. నేను ఎంత గోలన్నా చేయగలను. లైక్ ఏమన్నా మాట్లాడగలను. హ్మ్. బూతులు మాత్రం కాదు. ఓకే. హ్మ్. సో అది. ఇంకోటేంటంటే మనం ఇక్కడ ఏం చేసినా, ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయిపోయిందో తెలుసు. హ్మ్. సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వైరల్ అవుతాయి. గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి. ఇవన్నీ మనకు ముందే తెలుసు. కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. తెలుసు మా సో ఇంట్లో. ఏంటి ఇన్ని నెగెటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగా ఫేస్ చేస్తున్నావు ఓకే. హ్మ్. బట్ పేరెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? వాళ్ళేంటంటే ఫస్ట్ వీటిని పెద్ద పట్టించుకోరు. డీల్ విత్ యువర్ సెల్ఫ్ అంటారంతే. ఓహ్! హ్మ్. హ్మ్. బికాజ్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకొకటి తెలుస్తది. హ్మ్. ఇప్పుడు నాతో ఒక్కొక్కళ్ళు ఏమేమి కమెంట్ పెట్టారు, హ్మ్. ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పిన్ టు పిన్ ఎళ్లి కూడా నేను వాళ్ళకి చెప్పలేను. ఓకే. సో, హ్యాండిల్ చెయ్యి నువ్వే అని అంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. హ్మ్. అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదా? అస్సల. మరి వాళ్ళ కోసం వదిలేయలేకపోయావా? నన్నేం అలా వదిలేయమని చెప్పరు. వాళ్ళు చెప్తే వదిలేస్తావా? అలా చెప్పరు. హ్మ్. చెప్పరు. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు హ్మ్. ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ హ్మ్. వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మనకుంటది. మా పేరెంట్స్ అట్లా కాదు. హ్మ్. అనుకున్నది అనుకున్నట్టు మొహం మీద మాట్లాడేస్తారు. ఓకే. డెఫినెట్‌గా. సో మరి వాళ్ళకు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతుంది. అస్సలు పట్టించుకోను అది మాత్రం. సో మీ చుట్టుపక్కల నలుగురు ఏమనరా? నేను అదొక్కటి పట్టించుకోను. మీ రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అసలు గానీ? రిలేటివ్స్ అన్న వర్డే ఉండదు. ఎందుకు? ఇష్టం ఉండదా? అందరికీ తెలిసిందే రిలేటివ్సే పెద్ద స్నేక్స్ అన్ని ఫ్యామిలీస్‌లో. ఓకే. మోస్ట్‌లీ. సో మీ ఫ్యామిలీ కూడా అంతేనా? మా ఫ్యామిలీ మొత్తం స్నేక్సే. ఓకే. రిలేటివ్స్. ఒక్క మా మమ్మీ సైడ్ కాకుండా. సో అలాంటి సైడ్ నుండి నీకెప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా? మా మమ్మీ సైడు మా మమ్మీ ఖమ్మం విలేజ్. సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా అంటారో. మా పెద్దమ్మ వాళ్ళైతే ఎందుకు అవసరమా? బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు. సో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే. చేయడానికి కూడా ట్రై చేయకూడదు. బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే. ఓకే. నెక్స్ట్ టైమ్ నేను చేయను అని చెప్పొస్తా అంతే. చెప్పేవాళ్ళుగా? ఓకే. రీసెంట్‌గా గూడా. రీసెంట్‌గా గూడా? ఓహ్! ఎప్పుడు దసరా టైంలో. మొన్న?
సో మొన్నటి వరకు కూడా అవుతాను అనమాట. మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే. ఐ మీన్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అప్పుడు సో మమ్మీ వాళ్ళది ఖమ్మం, హ్మ్. డాడీ వాళ్ళది విజయవాడ. హ్మ్. సో ఏంటి ఆంధ్ర తెలంగాణ లవ్ లవ్ మ్యారేజ్. మ్యారేజా? అబ్బా! సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఏమో తెలీదా ఇంకా? పెళ్ళిళ్ళు అంతవరకు ఆలోచించలేదు. పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవా? ఆలోచించలేదు. ఉమ్, వెళ్తా. ఎందుకు వెళ్తాయి వెళ్ళను? కదా. సో చెప్పావా ఎప్పుడైనా అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని? అలాంటి డిస్కషన్స్ రాలేదు. రాదా? ఏం రాలేదు. చేస్తారు మీరు? ఇప్పుడు ఇదే రాదు కూడా. రేస్ గుర్రం ఫ్యామిలీలా ఉంది, చక్కగా అంటే సైలెంట్ గా తిన్నావా వెళ్ళిపోన్నావు మాకు అన్నట్టు. ఇంకా వాటి గురించి మాట్లాడేంత నీకు ఇప్పుడు అవసరమా ఇవి ఓ అన్నట్టు ఉండరు వాళ్ళు. లైక్ అంత వచ్చిందని అయితే అంటే ఇప్పుడు నీకు అనుకోరు వాళ్ళు. అవసరమా అనే స్టేజ్ అలా అలా అనరేమో, ఎందుకంటే దానికన్నా వాళ్ళ కెరియర్ లో ఎంత చూసారో. వాళ్ళు పెళ్లి టాపిక్ ఐ ఉమ్, మీన్ ఇప్పుడు అంత అవసరం లేదు మా ఇంట్లో. ఉమ్. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? చాలా టైం ఉంది. చాలా టైం ఉందా? సో ఓకే, ఇప్పటి వరకు అంటే నీ చాలా తక్కువ ఏజ్లోనే కొన్ని చూసావు, దాన్ని నేను చెప్పలేను ఓకే అమ్మా చూడు జాగ్రత్త అని చెప్పలేము, ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి. ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ దిలో ఒక డే ఈ రోజు నేను తీసేయాలి నా లైఫ్లో, ఈ డే నాకు ఉండకపోతే బాగున్నాను అనుకునే రోజు ఏంది? ఉన్నాయి. ఒకటి రెండు ఉన్నాయి. ఒకటే కాదు. రాధిక కనిపించిన రోజు అని చెప్పుకో. అది 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 చాలా చిన్న ఇన్సిడెంట్. దానికన్నా పెద్దవా? సరే ఒకటి చెప్పు, రెండో మూడోది జస్ట్ ఒకటి, ఈ డే తీసేస్తే బాగుంది నాకు లైఫ్లో అని. కొన్ని చెప్పకూడదు. చెప్పకూడదా? సో కెమెరా ల్యాబ్ చెప్దామా? సో 2-3 ఉన్నాయంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు, అంటే ఈ విషయం కాదు కానీ. ఒకటైతే చెప్తాను. మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ. ఎవరికి ఎవరితో సంబంధం లేదు ఆ గొడవ జరుగుతున్నప్పుడు. ఓకే. బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం, తను వెళ్ళి ఆమెను అనడం, ఆమె మళ్ళీ కౌంటర్ వీడియోలు పెట్టడం, ఇలాంటి సెనారియో ఒకటి లేకపోతే బాగుండేదని అయితే అనిపించింది. ఓకే. సో ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఒకరి లైఫ్ లోకి ఒకరు వెళ్ళిపోయాం. అంతేనా? ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న క్లారిటీ తనకి లేదు. లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం, దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు, ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది. సో ఓకే, నీ లైఫ్ లో ఆ డే తీసిస్తే బాగుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంటే ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్. సో కరెక్ట్. అంటే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో కనిపించడానికైనా మెయిన్ రీజన్ అదే, అదంటూ లేకపోతే కొంచెం. ఇంకొకటి ఏంటంటే లైక్ తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు. ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము. మరి ఇంత ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసాక అనిపించింది. నీకు నీ పర్సనల్గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో కానీ లేకపోతే అప్పుడు జరిగినవి కానీ ఒకసారి ఆలోచించుకుంటావు ఒక్క నీకే, ఇంకెవరితో ఉన్నది పక్కన పెడితే, నువ్వు ఎప్పుడైనా అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని. అది ఎప్పుడు తెలుస్తుంది? కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్గా ఆలోచించుకుంటారు. కొంతమందికి దిగిన తర్వాత అర్థమవుతుంది, కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది. అది ఓకే అర్థమైంది, రియలైజ్ అయింది, బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా. సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని. ప్రతిది అట్లా వీడియో చేసి పెట్టుకోలేను నేను. సో ఈ నా 4 వాల్స్ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది. సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను. నేను సైలెంట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు. సో అందుకే నువ్వు కూడా ఈమెం సాడ్గా వీడియోలు పెడతలేదు కదా, మొత్తం అంతా చిల్ అవ్వకుండానే పెడుతుంది. సో ఈమెమి దీనికి ఏమి
డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని ఉమ్. అనుకుంటున్నారు కానీ అంటే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా? తప్పని నేను అనను. ఉమ్. లైక్ అంటే కంటెంట్ హస్బెండ్ అండ్ అయినా వైఫ్ కూడా విడిపోవడం అనేది ఇప్పుడు దానికి నీకైనా నాకు సంబంధం లేదు కదా. ఉమ్. దానికి నాకు సంబంధం నువ్వు లేదు. రాకముందే జరిగిందా అదంతా? ఉమ్, రాకముందే? నేను మరి రాకముందే. మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో, కొన్ని వీటిల్లో. ఎవరు చెప్పారు? సో అంటే తెలుసు కదా, కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా అదే మంది చెప్పారు అంటున్నాను. కదా. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది ఉమ్. మా నలుగురికి తెలుస్తుంది. ఓకే. నలుగురికే, ముగ్గురికి ఉమ్. కూడా కాదు, నలుగురికి తెలుసు. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్. ఉమ్. ఉమ్. ఏం కనిపిస్తుంది, ఆ కనిపించే దాంట్లో నుంచి దీని నుంచి దానికి లింక్, దాని నుంచి దీనికి లింక్ వేసి ఉమ్. దాన్ని ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి ఒక స్టోరీ వాళ్ళు కుక్ చేస్తారు. ఓకే. చేసి ఇదే ఫ్యాక్ట్. ఉమ్. ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా.